కేసీఆర్కు మంచి పేరు వస్తుందని, రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. భారత రాష్ట్ర సమితి హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్తో భాగంగా హైదరాబాద్కు చెందిన పలువురు తల్లి బిడ్డలకు తెలంగాణ భవన్లో మంగళవారం కేసీఆర్ కిట్లను అందించారు. గత 20 నెలల నుంచి కిట్లను ఇవ్వకపోవడంతో చాలా మంది తల్లులు బాధపడుతున్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే ఈ నెల 24న తన జన్మదినం సందర్భంగా సిరిసిల్లలో సుమారు 5,000 మంది తల్లులకు కిట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. భారత రాష్ట్ర సమితి నేతలు సబితా, మధుసూదనాచారి, మూఠా గోపాల్ పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మోసపూరిత వైఖరినే అనుసరిస్తుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో మంగళవారం అందుబాటులో ఉన్న బీసీ ప్రజాప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ కులగణన జీవో నుంచి గణన ప్రక్రియ వరకు బీసీల సంఖ్యను తగ్గించి చూపడంలో కాంగ్రెస్ దురుద్దేశమే స్పష్టంగా కనిపిస్తుంది. బీసీ డిక్లరేషన్ పేరుతో ఆ పార్టీ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుంది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కల్పన అంశంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించింది. కోర్టుల పేరుతో చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేస్తుంది. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల కోసం ప్రారంభించిన పథకాలను రద్దు చేసే కొత్త పథకాలు ప్రారంభించకపోవడం ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ వారికి చేస్తున్న ద్రోహమే అని ఆరోపించారు. సమావేశంలో భారత రాష్ట్ర సమితి నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూదనాచారి, బండా ప్రకాష్, శ్రీనివాస్ గౌడ్, పద్మరావు గౌడ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.